నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు ఎన్నికలు వస్తున్నాయంటే అధికారంలో ఉన్న పార్టీ గతంలో ఏం హామీలు ఇచ్చారు, ఎంతవరకు ఆ హామీలు నెరవేర్చారు అనుకుంటూ మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్తుంది. లేదా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అంతకుముందు వాళ్ళు ఏమేమి చేశారు అభివృద్ధి, మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తాము అనే దాని మీద గురించి కూడా ముందుకెళ్తూ ఉంటారు ఎన్నికల్లో సహజంగా. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. కేవలం 1% ఓటుతోనే ఓటు షేర్తో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఎప్పుడు అధికారంలోకి రాని పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, ఇప్పటిదాకా అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అన్నది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అభివృద్ధి పనులు చేసిందో కూడా వాళ్ళు ఇంతవరకు ధైర్యంగా చెప్పి ఎందుకు వెళ్ళలేకపోతున్నారో ఎవరికి అర్థం కాదు. నేను గతంలో కూడా ఒక వీడియో పెట్టాను, ఏపీకి మోడీ ఇచ్చింది ఇదే అని చెప్పి ఒక వీడియో పెట్టి, వీడియోలో మామూలుగా ఓవరాల్గా అన్నీ చదువుకుంటూ వెళ్తే సహజంగానే వేరే పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. ఆ కామెంట్స్లో ఒక అతను పెట్టాడు, ఇవన్నీ నిజమైతే కనుక మాకు సాక్ష్యాలతో పెట్టు అని. అందుకోసమే మళ్ళీ ఈ ఐటెం ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒక్కొక్క ఐటెం ఇవాళ ఇన్స్టిట్యూషన్స్ మీదే చదువుతాను. ఇన్స్టిట్యూషన్స్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా 22 ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్నాయి. దీన్ని ప్రాంతీయ పార్టీల హవా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉండేది, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. వీళ్ళు వాటి మీద ఫోకస్ పెట్టరు సహజంగానే. ఎందుకంటే అవన్నీ చూపిస్తే కనుక వాళ్ళకి ఎక్కడ వాళ్ళ స్థానానికి మళ్ళీ ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని చెప్పి బీజేపీకి ఎక్కడ పేరు వస్తుంది అనేది అది సహజ సిద్ధమే. ప్రాంతీయ పార్టీలు వాళ్ళు పట్టుకోల్పోతాయని. నేను ఈరోజు పెడుతున్న ఇన్స్టిట్యూషన్స్ ప్రత్యక్షంగా మనకి ఆంధ్రాలో 2023 డిసెంబరు కల్లా చాలా వరకు పనులు పూర్తయిపోయి కనబడుతున్నాయి. కొన్ని అయితే ప్రారంభం కూడా అయినాయి. నేను ఒక్కొక్కటి చదువుతాను, అది చాలా టైం పడుతుంది కాబట్టి నేను తక్కువ టైంలోనే చదివేస్తాను. ఆ వీడియో విజువల్స్ కూడా మీకు పక్కన పెడుతున్నాను. ఇన్స్టిట్యూషన్స్ వరకు తీసుకుంటే మనం తిరుపతికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతిలో, తర్వాత ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వైజాగ్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది తాడేపల్లిగూడెంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మళ్ళీ తిరుపతి, అనంతపురికి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడ, ఇండియన్ కలనరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ నెల్లూరు, ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ వైజాగ్, కేంద్రీయ విద్యాలయ ఒంగోలు, ఇంకొక కేంద్రీయ విద్యాలయ సత్తెనపల్లిలో, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయవాడ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విజయవాడ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ హిందూపూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వైజాగ్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కొత్త వలస. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఇప్పుడు 2024 ఎన్నికలకు వెళ్తుంది. రాష్ట్ర ఎన్నికలకి అట్లాగే లోక్సభ ఎన్నికలు కూడా చూడబోతున్నాము. ఈ 9 ఏళ్లలో పూర్తి చేసింది. ఇవన్నీ కూడా మీడియా కవర్ చేయకుండా ఎంతసేపటికి ప్రత్యేక హోదా ఏమైంది, మాకు అది ఇవ్వండి, లేకపోతే ప్రత్యేక ప్యాకేజీ అడిగిన వాళ్ళ గురించి కానీ, లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి అవకాశం లేదని పార్లమెంట్లో అన్నిసార్లు చెప్పినా కూడా దాని గురించి కాకుండా అదే క్యాసెట్ రిపీటెడ్గా చెప్పడమే తప్ప చేసిన పనులు ఎందుకు వచ్చే ఇన్స్టిట్యూషన్సే ఇంత కళ్ళ ముందు కనబడుతున్నాయి ఈరోజు. వీటి గురించి ఎప్పుడు కూడా ఫోకస్ చేసిన మీడియా లేదు,
అట్లాగే రాజకీయ పార్టీలు కూడా లేదు. దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఫోకస్లోకి వీటన్నిటినీ తీసుకురాలేదు. మరి రాబోయే ఎన్నికల్లో ఉన్న ఇప్పుడు బీజేపీ వాళ్ళు కనుక ఒకవేళ పొత్తు లేకుండా వెళ్తే మాట్లాడతారేమో. ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో వెళ్తే మాత్రం మళ్ళీ వీటి గురించి ఎత్తుతారో లేకపోతే రాష్ట్రానికి ఏం చేస్తారు వీటి విషయం చెప్పి ఇవన్నీ పక్కే డైవర్ట్ చేస్తారో చూడాలి. ఈ ఐటెం కూడా కేవలం ఎందుకు పెట్టానంటే విత్ ఫొటోస్ నాకు టైం పట్టింది. ఒక అతను అంతకుముందు క్లియర్గా మొత్తం ఆంధ్రప్రదేశ్కి మోడీ ఏం చేశాడని ఒక ఐటెం పెట్టాను. పెట్టినప్పుడు కామెంట్స్లో విత్ విజువల్స్గా చెప్పండి మీరు ఇవన్నీ ఎందుకు అన్నారు, వాళ్ళ కోసమే. అందుకే మోడీ దక్షిణాది రాష్ట్రాల ఉత్తరాన ఈశాన్య ఇట్లా ఏం చూడకుండా అన్ని రాష్ట్రాలకు కూడా చేసుకుంటూ వచ్చారు. తమిళనాడు మీద ఒక ఐటెం చెప్పాను, తెలంగాణలో ఏం చేశారు ఏమి ఇచ్చారు కొన్ని ఎందుకు ఇవ్వలేదని చెప్పాను, కర్ణాటక కూడా చెప్పాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టిట్యూట్స్ గురించే నేను ఈ ఐటెం చేశాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో ఐటెంతో కలుద్దాము. థ్యాంక్ యూ.